హాయ్ గైస్, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మనకు అనేది ఒక పార్సల్ వచ్చింది గైస్. ఆ పార్సల్ కోసం అని మనం వెళ్తున్నాం గైస్. మా ఊరు నుంచి ఆ ఊరికి ఒక 6 కిలోమీటర్స్ 6 ఉంటుంది, 6 కాదు 5 కానీ. సరే గైస్, చూడండి, పార్సల్ తీసుకున్నాం గైస్. మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఊరికి. ఏమొచ్చిందో తెలుసు కదా మీకు. ఇప్పుడు మనం ఆ బైక్కి ఎట్లా ఫిట్ చేద్దాం అంతా చేద్దాం మనం. చూడండి, ఇది బాగుంటే బాగానే ఉంటుంది, లింక్ సాధింది. చూడండి బయలో మా వాడైతే పార్సల్ ఓపెన్ చేస్తున్నాడు. చూడండి, చూశారు కదా, ఇదే మనకు ఈరోజు బిగిస్తాం మనం బైక్కి RC 200కి. చూడండి ఎట్టునో. ఫస్ట్ ఇదంతా తీసేద్దాం, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇది ఏ బైక్ అయినా సరిపోతుంది. RC డ్యూక్ అయినా 135, 390, 250, 200 డ్యూక్ RCకి ఏదైనా సరిపోతుంది. ఏ దానికైనా బిగించుకోవచ్చు. ఇది అంటే ఏ దానికైనా ఆ బైక్స్కి సెట్ అవుతుంది. డ్యూక్ RCకి 2 దానికి సెట్ అవుతుంది. ఇది బాగుంటుంది. చూడండి, బైక్ బిగించాక చూడండి, బైక్ బిగిస్తా ఇప్పుడు నేను. మీరు ఎట్టుందో కామెంట్ చేయండి, ఎట్టుంటుంది చూడండి. ఫస్ట్ అట్లా ఇదంతా గలీజ్ అంతా ఉంది కదా, అంటే చూడండి. నేను ఇదంతా క్లీన్ చేసేసి మీకు చూపిస్తా వీడియోలో. ఫస్ట్ ఎట్లా ఫిట్ చేద్దాం అదంతా చూసి నెంబర్ ప్లేట్ కూడా చూద్దాం మనం. ఫస్ట్ ఎట్లా చూసేంత బాగుందా బాగాలేదా ఎట్టుంటుందో లుక్ చూడండి. మీరు లుక్ చూసాక కామెంట్ చేయండి గైస్. చూడండి, ఇప్పుడైతే మనం చూసి మనం డబుల్ మనది పాతది అనేది ఇది ఉంటుంది కదా. చూడండి, పాతది అది. ఇప్పుడు మనం బిగించేది దాని బదులు ఇది, అంటే అది తీసేసి అది బిగిస్తున్నాం మనం. ఈ సైడ్ లైట్లు అనేది మనం తీసేసి దానికి వేద్దాం. అంటే ఆ సైడ్ లైట్లు అనేది తీసేసి దానికి వేద్దాం ఫస్ట్ మనం. అదని అది చూడండి, ఫస్ట్ అవన్నీ తీసేసి మనం తీసుకోవాలా. మీకు ఎట్లా ఓపెన్ చేసాను చూసా, అంటే ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఆ ఇండికేటర్స్ తీసేసి దీనికి వేస్తాం. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా, దానికి అనేది మనం వేద్దాం. ఎట్లుంటుందో చూడండి. ఫస్ట్ అది ఫిట్ అవుతుందా కాదా, ఆ ఇండికేటర్స్ దానికి ఫిట్ అవుతుందా కాదా చూద్దాం. ఫస్ట్ అనేది మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఓపెన్ చేస్తే ఒకసారి చూద్దాం. మనకు సెట్ కాకపోతే మళ్ళీ మనం ఆర్డర్ పెట్టేయాలా. దీనికోసం ఇండికేటర్స్ అనేది ఆర్డర్ పెడతాం. చూద్దాం, ఇది ఓపెన్ చేసే మనకు అనేది తెలుస్తుంది మనకు. దాన్ని దిల్లటే వేసే సరిపోతుంది, ఒరిజినల్ కాబట్టి. బైక్ వచ్చినట్టు కాబట్టి బాగుంటాయి. చూద్దాం మనకు సెట్ అవుతుందా కాదా. లోపలైతే ఇట్టుంది చూడండి గైస్. తీయచ్చు, నట్టు తీయచ్చు గైస్. ఇప్పుడు మన సోనర్ అనేది లూజ్ చేస్తే సరిపోతుంది. సరిపోలే, ఇది వేరే తీసుకున్నాం. ఇది కూడా సరిపోలే. సరిపోతుంది, అయితే సరిపోయింది గైస్. చూడండి, అదనేది మనం లూజ్ చేస్తే ఆ ఇండికేటర్ అనేది వచ్చేస్తుంది ఒకటి మనకు. అది ఎట్లా ఫిట్ చేసేది చూపిస్తాను నేను బైక్కి. చూడండి, చూసారు కదా, తీసేయడం ఎట్లా. వైర్ కూడా తీసేయాలా, కట్ చేయకూడదు మనం. మిగతాది కూడా తీసేస్తున్నాం, రెండు మనం. వేరుంది ఇది కొంచెం.
ఫస్ట్ 2 అనేది ఇండికేటర్స్ లూజ్ చేసేసుకొని నట్లు తీసేసి తర్వాత వైరింగ్ అనేది మనం చిన్నగా తీద్దాం. మనం ఏ కురవ అయినా తెగిపోతాయి, ఎందుకంటే ఈ ఉంటాయి. చూడండి చూసారా 2 ఇండికేటర్స్ వచ్చేసా బయటికి. మనం అది అనేది వీడియో తీయలే నేను, అంటే ఎవ్వరు లేరు కాబట్టి. చూసుకుంటే మనం అనేది 2 దాంట్లో ఇండికేటర్స్ అనేది బిగించాం మనం. ఇప్పుడు బైక్ మనం చూసి బిగిద్దాం. చూసారా ఎట్టుందో చూడండి, బాగుంది అనేది. మనం బైక్ బిగాలి. అది ఫస్ట్ అనేది బ్యాక్ సీట్ తీయాలి కదా, తెలుసు కదా మీకు తీసేది ఎట్టునో. అనేది మనం తీసేయాలా ఫస్ట్. దానికి ఇదనేది తీసుకోవాలా, ఎల్లింగ్ అంటారు దీన్ని. చూసారా లోపల ఉంటుంది అది. అంటే ఈ నట్ అనేది తీయాలి. అది పెట్టేసి తీసే వచ్చేస్తుంది, ఏముండదు. అది బ్యాక్ సీట్ తీసేది. మనం అనేది లూజ్ చేసే, అంటే అది నట్ అనేది బయటికి తీసే ఆ సీట్ వస్తుంది. ఆ సీట్ వచ్చే మనం అంటే ఇండికేటర్స్ అనేది బ్యాక్ సైడే ఉంటాయి. ఆ ఇండికేటర్స్ కరెక్ట్ చేయాలి కాబట్టి బ్యాక్ సీట్ తీయాల్సిందే. బ్యాక్ సీట్ తీయకుండా ఏది పని కాదు మనకు. చూడండి వచ్చేసింది. సీట్ తీద్దాం మనం. పక్కన నెట్టేసుకుని పోతుంది. చూసారా, మనం ఇప్పుడు అనేది ఫిట్ చేద్దాం. మనకు ఈడ ఏముందంటే ఆ హోల్లోకి మనకు వైరింగ్ అనేది వైర్ అనేది మనకు లోపలికి పంపించుకోవాలా. వైరింగ్ ఎందుకంటే దాని నుంచి ఒకటి లోపలికి పంపించుకొని చేయాలా. అది చూపిస్తుంది చూడండి. అది వైరింగ్ అనేది అంటే కింద హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి పంపించుకోవాలి మనం. చూడండి అది అనేది హోల్ ఇప్పుడు వచ్చింది కదా ఒక వైరు, తర్వాత ఇంకొక వైరు పంపించాలి మనం. పంపిద్దాం. అది వస్తుంది కదా, ఆ హోల్ నుంచి పంపించేసి పైకి లాగేసి మనం అనేది కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ కనెక్షన్ కూడా చూపిస్తాను నేను, అంటే ఎట్టిచ్చేది అది చూద్దాం. ఇది ఫస్ట్ టైం మిస్టేక్ చేశాను, అంటే రివర్స్ బిగించేది. చూడండి ఇది అనేది ఈ హోల్లో మనం వైర్లు అనేది పంపించాలి. ఈ అనేది ఆ హోల్లో పంపించే పైకి వస్తాయి. దాని తర్వాత సైడ్ అనేది మనం నట్లు బియ్యాలి. చూడండి ఇట్లా పోతుంది వైరు. ఒకటి పంపించాక ఒకటి పంపిస్తే అయిపోతుంది. ఇది అనేది చూడండి గైస్, ఏ దానికి అది పెడితే ఏరిపోతుంది. అదే ఇండికేటర్స్ది అదే గైస్, చూసారు కదా. అంటే ఏ కలర్ ఆ కలర్ పెడితే ఏరిపోతుంది. ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, గ్రీన్ పెట్టేస్తే ఏరిపోతుంది. ఇండికేటర్స్ అనేది అంటే వెలుగుతాయి, అంటే అది పెద్ద విషయం కాదు ఇదంతా. చూడండి ఇప్పుడు నేను ఇండికేటర్ వేసి చూపిస్తాను ఒకసారి. నేను కీస్ ఆన్ చేద్దాం ఫస్ట్ మనం. చూడండి ఇండికేటర్ వేసా కదా. చూడండి గైస్, ఒక బిస్కెట్ అయింది ఇక్కడ మనకు. చూడండి లెఫ్ట్ వచ్చే రైట్ వెలుగుతుంది. చూసారా, మిస్టేక్ అయింది గైస్. నేను అనేది అది ఎందుకు అయిందంటే ఆ ఇండికేటర్ అనేది రైట్ది లెఫ్ట్ వేయాలా, లెఫ్ట్ది రైట్ వేయాలా. అది మిస్టేక్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ అదంతా వైరింగ్ తీసేసి మళ్ళీ అది తీసి మళ్ళీ దీనికి దానికి వేసి ఇది దానికి వేయాలి. చూడండి రైట్ వేసాను నేను. ఇప్పుడు చూడండి లెఫ్ట్ వెలుగుతుంది. అదనేది మిస్టేక్ చేశాను. మీరు అనొచ్చు ఆ వైరింగ్ మార్చే ఏరిపోతుంది కదా, ఎందుకు ఎప్పటి మనకు రిస్క్ అవసరం. ఏదో కొంచెం బెస్సే ఏరిపోతుంది మనకు. తీసి పెట్టేస్తే ఏరిపోతుంది. ఎంతసేపు అది ఎక్కువ మనకు. ఇప్పుడు చూడండి గైస్, చేసాను అంతా వీడియో తీయలేదు నేను. చూడండి లెఫ్ట్ వేసాను, లెఫ్ట్ వెలుగుతుంది. ఇప్పుడు చూడండి రైట్ వేస్తాను నేను. అదా రైట్ వెలుగుతుంది. చూడండి గైస్, రైట్ అంతా బాగుంది గైస్. చూడండి గైస్, ఇదే మొత్తం బీచ్గా అవుట్పుట్ అంతా. ఇది బాగుందా బాగాలేదో చూడండి గైస్, కామెంట్ చేయండి గైస్. మొత్తం వైరింగ్ గీరింగ్ అంతా చేశాక చూడండి ఎట్టుందో చూడండి గైస్. చూసారు కదా, దీని లింక్ అనేది కింద ఇస్తా చూడండి గైస్.